స్కామ్ కేసులో ఇప్పుడు అసలు బాంబు ఎక్స్ప్లోడ్ అయ్యేలా ఉంది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. నాకు తెలిసిన నిజాలన్నీ బయట పెడతా అంటూ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. దీంతో మరుసటి రోజు ఈడీ ముందుకు రానున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ విచారణతో ఇబ్బందుల్లో పడతారా అన్న ఉత్కంఠ పెరిగింది. విజయసాయి అప్రూవర్ గా మారితే జగన్ కు రాజకీయంగా పెద్ద షాక్. పైగా జగన్ అక్రమాస్తుల కేసులో కూడా విజయసాయి నిందితుడే కావడంతో ఈ పరిణామాలు జగన్ లీగల్ సేఫ్టీపై ప్రభావం చూపుతాయా, బెయిల్ పై కూడా ప్రెషర్ పెరుగుతుందా అన్న చర్చ మళ్ళీ హాట్ అయింది. అసలు ఈడీ ఏం తవ్వుతోంది? వాట్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మద్యం కుంభకోణం మరోసారి మంట పెట్టింది. ఒకవైపు ఏపీసీఐడి విచారణ, ఇంకోవైపు కేంద్ర సంస్థ ఈడీ ఎంట్రీ. ఇప్పుడు ఈ కేసు పూర్తిగా హై ప్రొఫైల్ మనీ లాండరింగ్ దిశగా మలుపులు తిరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆయన ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని కోరగా, అదే సమయంలో మరుసటి రోజు 23న మరో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా విచారణకు రావాలని ఈడీ పిలిచింది. ఈ 2 తేదీల టైమింగ్నే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ట్విస్ట్ గా చూస్తున్నారు. ఎందుకంటే మిథున్ రెడ్డి విచారణకు ముందు రోజు విజయసాయి రెడ్డి ఏం చెబుతారు అనే అంశమే ఇప్పుడు అసలు హాట్ టాపిక్. విజయసాయిరెడ్డి ఇప్పటికే తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా బాంబులు పేల్చబోతున్నారన్న సంకేతాలు ఇచ్చారనే చర్చ నడుస్తోంది. వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత తాను విజిల్ బ్లోయర్ గా మారుతానని కూడా ఆయన ప్రకటించారు. రాజకీయంగా చూస్తే ఇది ఒక రకంగా కూటమి వైపు షిఫ్ట్ అయిందా, లేక తనని తాను రక్షించుకునే వ్యూహమా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. అయితే కీలకమైన విషయం ఏంటంటే, విజయసాయిరెడ్డికి గతంలో సిఐడి విచారణలో మద్యం పాలసీ రూపకల్పన, తొలి సమావేశాలు తన ఇంట్లో జరిగాయని చెప్పినట్టు సమాచారం. అందులో మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉన్నట్టు ఆయన సూచించినట్టు టాక్ ఉంది. ఇక్కడే కేసు పాలసీ దోపిడీ నుంచి మనీ లాండరింగ్ ట్రాక్ లోకి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు ఈడీ దృష్టి ఇంకో కోణంలో కూడా ఉంది. సిఐడి విచారణలో పాలసీ, పనులు, దోపిడీ అన్న యాంగిల్ అయితే ఈడీ ప్రధానంగా చూస్తుంది వసూలైన డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనే అంశాన్ని. అంటే మనీ లాండరింగ్ జరిగింది కదా, డబ్బును ఎవరి ఖాతాల ద్వారా తిప్పారు, విదేశాలకు పంపారా, షెల్ కంపెనీల్లో వాడారా, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాలో ఇన్వెస్ట్ చేశారా అనే ట్రాకింగ్. అందుకే విజయసాయిరెడ్డి ఈడీ ముందు చెప్పే స్టేట్మెంట్లు డబ్బు ఫ్లోకి సంబంధించిన వివరాలు వస్తే రాజకీయంగా మాత్రమే కాదు, చట్టపరంగా కూడా కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడే మరో కీలక మలుపు. విజయసాయిరెడ్డి నిజంగా అప్రూవర్ తరహాలో మారిపోతారా అన్న ఊహాగానాలు. ఎందుకంటే ఆయన ఈ కేసులో నిందితుడిగా కూడా ఉన్నారు. అయినప్పటికీ మిగతా నిందితులపై అరెస్టులు జరిగినప్పుడు విజయసాయిరెడ్డిని ఎందుకు టచ్ చేయలేదన్న ప్రశ్నలు అప్పటి నుంచే ఉన్నాయి. సిఐడి దగ్గర ఆయన నిందితుడు, సాక్షి అన్న 2 పాత్రల్లో ఉన్నట్టు రాజకీయంగా ప్రచారం ఉంది. ఇప్పుడు అదే కథ ఈడీ వద్ద కూడా రిపీట్ అవుతుందా అంటే, ఆయన సహకరిస్తే అధికారికంగా అప్రూవర్ చేసే ప్రాసెస్ దిశగా విషయాలు వెళతాయా అనే చర్చ బలపడుతోంది. ఇలా విజయసాయిరెడ్డి అప్రూవర్లా మారితే మొదటి దెబ్బ ఎవరికంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికే. కారణం సింపుల్. విజయసాయిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. పార్టీ నిర్మాణం నుంచి అధికారంలోకి తీసుకురావడం వరకు ఆయన పాత్రకి ఆర్కిటెక్ట్ లాంటిదేనని వైసీపీ లోపలే చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా పార్టీకి దూరమై కోటరీపై విమర్శలు చేసి ఇప్పుడు ఈడీ ఎదుటకు వెళుతుంటే అది జగన్ ఇమేజ్కి, పార్టీ యూనిట్కి షాక్. ఎందుకంటే ఇన్నాళ్లు జగన్తో పాటు ఉన్న వ్యక్తే ఇప్పుడు బయటకు వచ్చి నిజాలు చెప్తా అంటున్నాడు. అంటే లోపల పెద్ద ఏదో కథ ఉంది అనే భావన ప్రజల్లోకి కలుగుతుంది. రాజకీయంగా ఇది ప్రత్యర్థులకు పెద్ద ఆయుధం అవుతుంది. ఇది వైసీపీలో అంతర్గత కూల్చివేత అనే నెరేటివ్ బలపడుతుంది. ఇక రెండో పెద్ద ప్రభావం, లిక్కర్ కేసు ఒక్కటితో ఆగదు. ఇది జగన్పై ఉన్న పాత కేసుల వైపు కూడా రాజకీయంగా దారితీయవచ్చు. ముఖ్యంగా జగన్ అక్రమాస్తుల కేసులో కూడా విజయసాయిరెడ్డికి ఒక నిందితుడిగా ఉన్న నేపథ్యం ఉంది. అందుకే ఇప్పుడు మరో చర్చ మొదలైంది. విజయసాయిరెడ్డి ఈడీ కేసులో అప్రూవర్ అయితే అక్రమాస్తుల కేసులో జగన్ కు లీగల్ గా ఎఫెక్ట్ పడుతుందా, బెయిల్ రద్దవుతుందా అనే హాట్ డిబేట్. అయితే ఇక్కడ చట్టపరంగా ఒక విషయం స్పష్టం చేయాలి. బెయిల్ క్యాన్సిల్ అవటం అనేది సింపుల్ గా ఒకరు అప్రూవర్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్ గా జరగదు. సాధారణంగా బెయిల్ రద్దుకు కోర్టు ముందు బలమైన కారణాలు ఉండాలి. ఉదాహరణకు బెయిల్ షరతులు ఉల్లంఘించడం, సాక్ష్యాలను ప్రభావితం చేయటం, ఆధారాలు చెడగొట్టడం, కొత్త తీవ్రమైన ఆధారాలు రావటం, దర్యాప్తుకు ఆటంకం కలిగించటం, ఇలాంటి అంశాలు చూపించాలి.
కేవలం రాజకీయంగా కొత్త స్టేట్మెంట్ వచ్చాయనే కారణంతోనే బెయిల్కి నేరుగా ప్రమాదం వస్తుందని చెప్పలేం. కానీ విజయసాయిరెడ్డికి స్టేట్మెంట్లో నిజంగా డబ్బు ట్రయల్ లేదా పెద్ద కుట్రకు సంబంధించిన కొత్త అంశాలు బయటపడితే దానిని ప్రాసిక్యూషన్ కోర్టులో వినియోగించే అవకాశం ఉంటుంది. అప్పుడు లీగల్ ప్రెషర్స్ పెరగవచ్చు. అంటే బెయిల్ రద్దు గ్యారంటీ కాదు, కానీ న్యాయపరమైన ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంటుంది. రాజకీయంగా చూస్తే విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారటం జగన్ కు 3 స్థాయిల్లో నష్టం చేస్తోంది. మొదట, జగన్ ఇన్నర్ సర్కిల్ క్రాక్ అయిందన్న సందేశం ప్రజల్లోకి వెళుతుంది. రెండోది, ప్రతిపక్షానికి కొత్త అజెండా దొరుకుతోంది. ఎంత క్లీన్ అని చెప్తున్నా పార్టీ లోపల నుంచే నిజాలు బయటకు వస్తున్నాయనే ప్రచారం. మూడోది, పార్టీ క్యాడర్లో మెంటల్ షాక్. ఎందుకంటే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి బయటకు వెళ్లటం మిగతా నేతల్లో కూడా భయం, అనుమానం పెంచుతుంది. మరెవరు బయటపడతారో అనే టెన్షన్ పార్టీ లోపలే ఏర్పడుతుంది. ఇక మిథున్ రెడ్డి విచారణ టైమింగ్ కూడా ఇక్కడ కీలకం. విజయసాయి చెప్పే విషయాలు ఏవైనా మరుసటి రోజు మిథున్ రెడ్డి విచారణలో ఈడీ క్రాష్ క్వశ్చన్లా వాడే అవకాశము ఉంటుంది. అందుకే వైసీపీ శ్రేణులు విజయసాయి స్టేట్మెంట్ మిథున్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందా అనే ఆందోళన నడుస్తోంది. మరోవైపు కూటమి నేతలు గతంలో విదేశాలకు పెట్టుబడుల రూపంలో డబ్బు తరలించారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు విజయసాయి ఆ మాటలు, ఆరోపణలు ఆధారంగా మారితే కేసు పూర్తిగా కొత్త దశలోకి వెళుతుంది. మొత్తానికి ఈడీ విచారణలో విజయసాయిరెడ్డి పాత్ర టర్నింగ్ పాయింట్గా మారే అవకాశము ఉంది. ఆయన నిజంగా అప్రూవర్ దిశగా వెళతారా? ఏ పేర్లను ప్రస్తావిస్తారు? డబ్బు ఎక్కడికి వెళ్ళిందన్న ట్రయల్ను బయటపెడతారా? ఇవన్నీ రాజకీయంగా జగన్కు పెద్ద నష్టం చేసే అంశాలే. కానీ బెయిల్ క్యాన్సిల్ వంటి పరిణామాలు మాత్రం స్టేట్మెంట్స్ కాదు, కోర్టులో ఆధారాలు, కేసు తీవ్రత, ప్రాసిక్యూషన్ వాదనలు వీటిపై ఆధారపడతాయి. అందుకే ఇప్పుడు ఏపీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈరోజు విజయసాయి విచారణ, రేపు మిథున్ రెడ్డి హాజరు. ఈ 2 రోజుల్లో వచ్చే పరిణామాలు వైసీపీ భవిష్యత్తు దిశను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.